వాళ్ళలో నేను ఈ విషయాన్ని మీతో పంచుకున్నాను. అమ్మా ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమన్నాడు? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయంట. చూడండి, ఏమున్నాయంట ఆయన సన్నిధిలో? సంతోషం. ఏముందంట ఆయన సన్నిధిలో? ఏమున్నాయి చెప్పండి, ఏమున్నాయి సన్నిధిలో? సంతోషం. దేవుని సన్నిధిలో సంతోషం అనేది ఉంది. అంటే నువ్వు విచారముతో నువ్వు వచ్చిన బాధతో నువ్వు వచ్చిన ఏముంటుంది అక్కడ? దేవుని సన్నిధిలో ఏముంటుంది? సంతోషం. ఆయన సన్నిధిలో ఉన్నది ఆ సంతోషం. చాలామంది దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ కూడా వారు సంతోషించరు, వారు ఆనందించరు. ఎందుకంటే వారి భారము యెహోవా మీద మోపరు. వారి భారం యెహోవా మీద మోపరు. వారు వచ్చి కూర్చొని ఇంకా ఏం చేస్తుంటారు అని అంటే, వారికి ఇంట్లో జరిగిన ఆ విషయాలు, ఇంట్లో కుటుంబాల్లో జరిగిన అవి ఏవైతే ఉన్నాయో వాటిని మందిరంలోనికి తెచ్చి ఇంకా వాటినే ధ్యానిస్తూ ఉంటారు, వాటినే తలస్తూ ఉంటారు. దేవుని వాక్యంలో చెప్తున్న మాట పిల్లరా, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది. నీ జీవితంలో దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము ఆనందించాలి, సంతోషించాలి, ప్రభును స్తుతించాలి, ప్రభును మహింపరచాలి, ప్రభుని ఘనపరచాలి. మరి చాలామంది అది చేయరు. ఎందుకనంటే వారు, చెప్పాను కదా, వారి భారం దేవుని పైన ఏం చేయరు? మోపరు. వారు దేవుని పైన వారి భారం మోపరు. దేవుని వాక్యం చెప్తాది, ఏమంటాడనంటే, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు కదా. మందిరానికి వచ్చిన తర్వాత కూడా నీవు మూట ఎత్తుకొని కూర్చుంటే ఇంకెవరేం చేయలేరు. ఆ మూట దించాలి. అందుకే వాక్యం చెప్తాడు, ప్రభు మాట్లాడతాడు, భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తా. ఏం కలుగు చేస్తాడంట? విశ్రాంతి. నేను సాత్వికుడును అంటాడు, నేను దీన మనస్సు గలవాడును. కాబట్టి దేవుని సన్నిధిలో ఆనందము, సంతోషము, సుఖ శాంతులు అనేటివి ఆయన సన్నిధిలో ఉన్నాయి. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్న నీవు ఖచ్చితంగా వాటిని అనుభవిస్తావు. నువ్వు అనుభవించట్లేదు అని అంటే దేవుని పైన నువ్వు ఆనుకోవట్లేదు. దేవునికి సరి అయిన ఆ స్థానం అనేది నీ జీవితంలో కల్పించట్లేదు. దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోవట్లేదు. దేవుని వాక్యంలో చెప్తాడు, ఎవని మనస్సు నా పైన ఆనుకునునో, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకునునో వాడిని ఆయన ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ప్రశాంతత ఆయన సన్నిధానంలో. అందుకే అంటాడు, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధలో నుండి కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధలో నుండి నీవే నేనేమై, నీవే లేకపోతే. శబ్దం అందరం కలిసి గట్టిగా, నేనుండాలే, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేను, నీ తోడే లేకుండా
ఆమెన్, హల్లెలూయా. కదా, దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఆ సంతోషాన్ని నీవేం చేయాలా? ఆ ఆనందాన్ని నువ్వేం చేయాలా? నువ్వు అనుభవించాలా. దేవుని పైన నువ్వు ఆనుకోవాలా. దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలా. దేవునికి నీ యొక్క ఆ మూట ఏదైతే ఉందో నీ భారం ఆయన పైన మోపాలి. నీ భారం ఆయన పైన నువ్వు వెయ్యాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతులు నిత్యం సుఖములు ఉన్నాయి. ఆయన సన్నిధిలో ఆనందం ఉంది. ఆయన దేవుని ఆరాధించే ఈ సమయంలో నువ్వు వస్తున్నప్పుడు నిజంగా సంతోషం అనేది నీ జీవితంలో కనబడాలి. ఎందుకు కనబడదో నాకు అర్థం కాదు. దేవుని వాక్యంలో పాట కూడా పాడతారు, విచారమును కొట్టివేసి నింపినావు కదా, విచారమును కొట్టివేసి విజయానందముతో. ఆమెన్. ఎంత బాధ ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి మైండ్ స్ట్రెస్ అయిపోయినా కదా, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న దేవుని మందిరం, దేవుని సన్నిధానం, దేవుని యొక్క ప్రాంగణం, ఆయన సన్నిధిలోనికి ఇక రాగానే ఏమనిపిస్తుంది చెప్పండి? అదే మత్తు, అదే మబ్బు ఉంటుందా? చెప్పండి, ఉంటుందంటారా? ఎంతమందికి ఉంటుంది అలా? ఎంతమందికి ఉంటుంది? దేవుని మందిరానికి వచ్చిన మన జీవితంలో నిజంగా ఎంతమందికి అట్లా ఉంటుంది చెప్పండి? నాకైతే ఉండదు. ఎలాంటి అనారోగ్య సమస్యలలో వచ్చినా ఆయన మందిరంలోనికి రాగానే శరీరానికి ఏమైనా ఉన్న తర్వాత సంగతి, కానీ ఆత్మలో దేవుని యొక్క సంతోషం సమాధానముతో ప్రభు ఈ సన్నిధానంలో ఏం చేస్తాడు చెప్పండి? ఆయన నింపుతానే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మీరు గ్రహిస్తారో లేదో నాకు తెలియదు. ఆయన ఆ సన్నిధి నిజంగా ఆ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఆనందం ఇక్కడ ఏం చేయబడుతుంది? కుమ్మరించబడుతూ ఉంటుంది. నిజంగా ఈ స్థలంలో దేవుని సన్నిధానంలో ఆయన సన్నిధి ఉన్నప్పుడు ఏదైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే, అదేమనిపిస్తుంది చెప్పండి? మనకు పెద్ద సమస్యలాగా అనిపించదు. ఉదయకాలం ఒక సహోదరుడు వచ్చాడు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ప్రార్థనకు వచ్చి వారు ఏమడిగారంటే, రాగడం కొంచెం వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి. వాటన్నిటిని బట్టి కృంగిపోయి ఉన్నారు. సరే, మంచిది. వారు ప్రార్థన సహాయం కోరారు. ఏమని ప్రార్థన చేయాలని అంటే, అప్పులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, ఇంట్లో ఇబ్బందికరంగా పరిస్థితులు చాలా రకాలుగా ఉన్నాయి. ఇదే విషయాలు నేను ప్రార్థన చేసినాక చెప్పండి అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేశాను, ప్రభువా బిడ్డ నీ సన్నిధికి దూరం నుంచి వచ్చాడు, నిన్ను ఆరాధించడానికి వచ్చాడు, నిన్ను స్తుతించడానికి వచ్చాడు. ఇప్పుడు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్. ఆయనకున్న విచారమును దేవుడు కొట్టేసి కదా, ఏమంటారు, ఆ పరిస్థితులు ఏదైతే దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టాడో దేవుడు తొలగించి ఆనందంతో నింపాడు. దేవుడికి స్తోత్రం. ఆ సహోదరుని యొక్క మోహం చేంజ్ అయిపోయింది. సంతోషం ఆయన సన్నిధిలో పొందుకున్నాడు, ఆయన హృదయంలో పొందుకున్నాడు, దేవుని సన్నిధిలో పొందుకున్న హృదయంలో ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు అడిగాను, దేని కొరకు ప్రార్థన చేయమంటారు? నార్మల్ బ్రదర్, బాగున్నా. ఇప్పుడు ఎలా ఉంది? బాగున్నా. అప్పుల గురించి ప్రేయర్ చేయాలన్నా? ఇంకా అవి ఉండేటివే ఉంటాయి కదా. నేను చెప్పాను ఆల్రెడీ, ప్రార్థన అయిపోయినాక కూడా ఇవే సమస్యలు చెప్పండి చూద్దాం. ఇప్పుడు నేను అన్నాను, మీ అప్పు పెద్ద సమస్యలాగా అనిపిస్తుందా? కనబడతలేదు. ప్రైజ్ ది లార్డ్. మీ సమస్యలు పెద్ద సమస్యలాగా కనబడుతున్నాయి? అనిపిస్తలేదు. ఎందుకు అనిపిస్తలేదు అని అంటే, దేవుని సన్నిధిలో అది పెద్దగా అనిపించదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం ఏదైనా జయించగలం. ఆయన కృపను బట్టి మనం ఏదైనా చేయగలం. ఆయన లేకపోతే మనం ఏం చేయలేం కాదు. ఆయన మనతో ఉన్నప్పుడు మనం ఏదైనా చేసే దానికి దేవుడు శక్తిని, బలమును, ఐశ్వర్యమును, ఆరోగ్యమును అన్నిటినీ దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. చాలామంది దాన్ని గుర్తెరుగా, అంటే మందిరంలాగా చూస్తే కదా, దేవుని సన్నిధిలాగా చూస్తే కదా. ఈ మందిరం ఎవరిది చెప్పండి? నాదా, మీదా? ఎవరిది? దేవుడు. ఈ దేవుని మందిరం కానీ వేరొకటి కాదు.
అందరూ దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉంటారు, ఆరాధన చేస్తుంటారు, మహిమపరుస్తూ ఉంటారు. ఆరాధనలో నువ్వు మర్చిపోయి పరవశించి దేవుని స్తుతించాలా. సంతోషం ఉన్నది ఇక్కడ, దాన్ని తీసుకోవాలా. ఆమేన్. నీళ్ళు దేవదూత కదిలిస్తాను, నువ్వు దిగకపోతే స్వస్థత ఎలా పొందుకుంటావు? ఆమేన్ కదా. నువ్వు కూర్చోవాలా, నువ్వు రావాలా, నువ్వు ప్రభు సన్నిధిలో అప్పగించుకోవాలి. నీ మైండ్ అంతా దేవుని సన్నిధిలో పెట్టాలా, నీ ఆలోచనలను దేవుని సన్నిధిలో పెట్టాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే మూట కట్టుకొని ఉంటా అంటే నువ్వు పర్ఫెక్షన్లోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తలేను. నీ జీవితంలో పరిపక్వత, ఆ జీవితం, క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించట్లేదు. నీ జీవితంలో ఎప్పుడు లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన వాటిపైన కనుదృష్టి కలిగి ఉంటావు కనుక నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని సన్నిధి పొందుకోలేవు. వాక్యం చెప్తాడు ప్రియులారా, ఆత్మ ఎక్కడుండునో అక్కడ ఏముంటుందంట? స్వాతంత్రం. ఎక్కడ ఏముంటుంది చెప్పండి? స్వాతంత్రం. నీకు స్వాతంత్రం లేదు. నీ బాడీ కట్టివేయబడింది, చేతులు కట్టేయబడినాయి, శరీరం కట్టేయబడింది. ఆయన సన్నిధి నువ్వు పొందుకోవట్లే, ఆయన ఆనందం పొందుకోవట్లే. ఒకసారి ఆలోచన చేయండి. నీ లోపల దేవుని సన్నిధి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలంతో నువ్వు నింపబడ్డావా? నింపబడితే అవి ఉండవు. ఎందుకు? దేవుడు విడుదల ఇస్తాడు కదా. స్వాతంత్రం ఉంటుంది అక్కడ. ఏముంటుంది అక్కడ? ఆరాధన చేయడానికైనా, చప్పట్లు కొట్టడానికైనా, ప్రభుని మాయంపరచడానికైనా, ప్రభును ఘనపరచడానికైనా. నేనే చెప్పాను కదా, కొంతమంది ఏం చేస్తారు? పాశం. అలా ఉంటుంది మరి పరిస్థితి. అంటే దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించటకు నిజంగా మనకు ఆయనను ఆరాధించే భాగ్యం అనేది మరి దేవుడు మనకి ఇవ్వడం అని అంటే ఇది మామూలు విషయం కాదు. ఎవరికి లేని ధన్యత నీకు ఇచ్చాడు. జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడం అంటే మామూలు విషయం కాదు కదా. అది గుర్తెరిగిన వాడు ఆరాధన చేస్తాడు. లోపల నుండి వస్తుంది ఆరాధన, బయట నుంచి కాదు, లోపల నుండి, కడుపుల నుండి వస్తుంది. కడుపుల నుండి. ఆమేన్. ఎక్కడి నుంచి వస్తుంది? కడుపులో నుండి. అందుకే అంటాడు, సజీవులే కదా ప్రభువా, నిన్నేం చేస్తారు? స్తుతిస్తారు. మన్ను నిన్ను స్తుతిస్తుంది అంటే స్తుతించదు. మంటి ఘటములలో దేవుని యొక్క ఐశ్వర్యం ఎవరి యొక్క ఘటంలో కలిగి ఉన్నారో వారు మాత్రమే దేవుని స్తుతిస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా గంతులు వేస్తూ ఆరాధన చేయడం అనేది మన జీవితంలో చాలా ఆశీర్వాదకరమైన. ఆమేన్. అసలు ఏంటో కొంతమంది జీవితాలు అసలు విడుదల పొందలేరు, బలాన్ని పొందుకోరు, శక్తిని పొందుకోరు. ఆ నరములలో శక్తి రాదు. నువ్వు నిజంగా పాడు గట్టిగా దేవుని స్తుతించు. నేను చాలామందికి ఇలా సలహా ఇచ్చాను, గట్టిగా పాట పాడండి, గట్టిగా ప్రార్థన చేయండి, గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్పండి. అంటే నా వాయిస్ రాదు బ్రదర్ అంటారు. ఏం రాదంట? వాయిస్ రాదు. నిజమే అనుకున్నా. వారు చిన్నగా ప్రార్థన చేస్తే, పురుషులైనా స్త్రీలైనా ప్రార్థన చేయమంటే మెల్లిగా పామ్ సౌండ్ చేస్తారు చూడు, అంతే మసులుతూ ఉంటారు. అంతే ఆ పామ్ సౌండ్ బుస్ అంటారు. నేను నిజమే అనుకున్నా. వాళ్ళ నోరు అంత కంట్రోల్లో ఉంటుందేమో పాపం, ఫోన్లే అనుకుంటా కొన్నిసార్లు. వారికి కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, వారి ఇల్లును లేక వారు పిలిచినప్పుడు, ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారి భార్య పైన కానీ భర్త పైన కానీ కంప్లైంట్ చేయడానికి ఒక విషయాన్ని, బ్రదర్ అది కాదు అని అంటే, నీకు తెలియదు వారు ఎక్కడికి వెళ్ళి వచ్చింది వాయిస్? దేవుడికి స్తోత్రం. మీకు ఆమె గురించి తెలియదు, మీకు ఆయన గురించి తెలియదు. నీ వాయిస్ ఇంత గట్టిగా ఉంటుందా అమ్మ? నాకు అర్థం కాదు. మరి దేవుని స్తుతించడంలో ఎందుకు అది రావట్లేదు అని అంటే, దేవుని స్తుతించరు, దేవుని మహిమపరచరు. ఎందుకనంటే సాతానుగాడు వారి మీదకి ఏమొచ్చాడు? సాధారణ అభిషేకంతో నిండిపోయినారు. అందుకే దేవునికి స్తుతించే మాటలు రావు. నీ రక్షణ బడి నీకు స్తోత్రం ప్రభా అని గట్టిగా ఆరాధన చేయలేరు, గట్టిగా దేవుని స్తుతించలేరు. ఎందుకంటే సిగ్గు, నామూసి. అదే కంప్లైంట్ చేయాలంటే నో సిగ్గు, నో నామూసి. ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలి, గట్టిగానే మాట. ప్రైజ్ ద లార్డ్. నిజంగా అబద్ధాలుగా. అది మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. తెలుసా ఎవరికైనా? నిజంగా
ఎంతోమందిని చూసా సౌండ్ అయితే రాదు, ప్రార్థన చేస్తే మెల్లిగానే ఉంటుంది. కానీ ఇంట్లల్లో వారు ఫైటింగ్ చూడాలా, మామూలుగా ఉండదు, గట్టిగానే ఉంటుంది. అదేదో వాయిస్ ప్రభు సన్నిధిలో నువ్వు పెడితే నీ జీవితాలకు ఇప్పటికీ జవాబు వచ్చేది. ఆమేన్. జవాబు వచ్చేది. నీ ప్రతి గడ్డు పరిస్థితికి అన్నిటికీ కూడా దేవుడు జవాబిచ్చేవాడు. నువ్వు ఎక్కడ సిగ్గుపడాలన్నా అక్కడ సిగ్గుపడతలే, అక్కడ నువ్వేమనుకుంటావనంటే నేను కరెక్టే ఉన్నా. నువ్వు ఎక్కడ మౌనంగా ఉండాలన్నా అక్కడ మౌనంగా ఉండట్లే, ఎక్కడ సిగ్గుపడాలన్నా అక్కడ సిగ్గుపడట్లే. సిగ్గుపడకూడని చోట్లలో మందిరాలకు వచ్చి ఆరాధన సమయంలో నువ్వు సిగ్గుపడడం అనేది, నువ్వు పక్కవారిని చూడడం అనేది. అమ్మ వినండి, బ్రదర్ వినండి, గొడవ పడేటప్పుడు పక్కవారిని జ్ఞాపకం చేసుకుంటారా? ఆలోచన చేయండి, ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటారు? పక్క వాళ్ళని జ్ఞాపకం చేసే అవసరం లేదు మా. అదే ఆరాధన చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, విజ్ఞాపన చేసేటప్పుడు, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? పక్క వాళ్ళు కదా, వాళ్ళకి ఎలా కనబడాలంటే ప్రియులారా వినండి, వాళ్ళు మనకు నిద్రలో వచ్చి చూసినా మన బ్రదర్ ఇలాగ స్ట్రిక్ట్గా ఉంటాడు. నిద్రలో కూడా అంత స్టైల్గా పడుకుంటాడా ఈ సార్? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అది వేరే విషయం నిద్రలు. కానీ ఆరాధనకు వచ్చిన తర్వాత కూడా నువ్వు నోరు తెరవకపోతే అసలు నువ్వు ఎవరు? అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఆరాధనకి? దేని కొరకు వస్తున్నావు నువ్వు ఆరాధనకి? లైవ్లో ఉంటున్న వారు కూడా ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆయన వాక్యంలో ఏమంటాడంటే, నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపుతా. మరి నీ నోరు తెరవాలా కదా? ఎక్కడ తెరవాలి నోరు? ఎక్కడ తెరవాలి నోరు? దేవుని మందిరంలో. దేని కొరకు తెరవాలా? గొడవ పడ్డానికా? అవునా? దేని కొరకు తెరవాలంట నోరు? ఆయనను స్తుతించడానికి, ఆయన్ని ఆరాధించడానికి. అందుకే భక్తుడు పాట రాశాడు, నిన్ను స్తుతించడానికి నే సిగ్గుపడను యేసయ్యా, నిన్ను దానికి నే వెనుకాడను యేసయ్యా, నాకున్న బలము, నాకున్న ధనము, నాకున్న నీ పని కోసం పని కోసం ఉపయోగిస్తా, నీ కోసం జీవిస్తానయ్యా. ఎవరు రాశారు తెలుసా ఈ పాట? ఎవరు రాశారు చెప్పండి? హనోక అయ్యగారు అని ఒక అన్న రాశాడు. ఆ అన్నకు చాలా అంటే అందరిలాగా అట్లాగా ఉండరు. ఇప్పుడు నిక్ అనే ఒక దైవజనుడు ఎలాగైతే ఉన్నాడో సేమ్ ఆయనలాగా ఉంటాడు. ఆయన పాపం ఆయన చెప్పాడు ఒకరోజు, ఆయన సాక్ష్యం చెప్పాడు, నేను విన్నాను. ఆయన చేతులు పెరుగుతూ ఉంటాయంట, పోతాయంట, ఇరిగిపోతాయంట చేతులు, కాళ్ళు పొట్టిగా ఉంటాడు పాపం. ఆయనకు కూర్చోడానికి నిలబడడానికి చాలా ఇబ్బంది. అలాంటి వ్యక్తి ఏమంటే తెలుసా, ప్రభా నిన్ను స్తుతించడానికి నేనేం చేయను, సిగ్గుపడనంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం పడడంట? సిగ్గుపడడు. ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఎప్పుడైనా మీరు చూడండి, ఆ యూట్యూబ్లో హానోక్, సిరివెల్ల హానోక్ అని కొడితే వస్తుంది. ఇద్దరు హానోకులు పాటలు పాడతారు, ఇద్దరు కూడా సేమ్ అదే ఉంటారు. కానీ ఒక ఆయన చనిపోయినాడు, ఇంకొక ఆయన బ్రతికున్నాడు. ఆ పాట రాసిన, నేను స్తుతించడానికి నేనేం చేయను, సిగ్గుపడను. నేను ప్రార్థించడానికి నేనేం చేయను, సిగ్గుపడను. నాకున్న ధనం, నాకున్న అన్నీ నీ పని కోసం జీవిస్తా, ఖర్చు అయిపోతా, నీ కోసం అర్పిస్తానయ్యా అని అంటాడు. దేవుని కొరకే అంట ఆయన బలం, ఆయనదంతా కూడా దేవుని కొరకు. మరి నువ్వు దేవుని కొరకు ఇస్తావు? నీ యవ్వన కాలం దేవుని కొరకు ఇస్తావా? నీ జీవితాన్ని ప్రభు కొరకు ఇస్తావా? ఎంతసేపు రెస్ట్. ఎట్లాగైనా సరే కొన్ని సంవత్సరాల తర్వాత రెస్ట్ని పీసే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నీకేముంది చెప్పండి? లేస్తావా? ఇప్పుడు లేపితే పడుకుంటా అంటున్నావు కదా. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు లేవమంటే లేవు. జీవితకాలం అంతా కూడా రెస్టే. ఎవరో ఒక దైవజనుడు ఎవరు అన్నారంట, అంటే నీకు రెస్ట్ ఉండదా, ఇంకా అది ఉండదా అంటే, ఎన్ని గంటలు, 6 గంటలు ఏం పడుకుంటారంట. అసలు 6 గంటలు, 6 అవర్స్ పడుకుంటే మరి కొంచెం రెస్ట్ మరి పడుకోవాలి అది ఇది అని అంటే, ఎలాగైనా సరే కొన్ని సంవత్సరాల తర్వాత నేను నిద్రిస్తాను కదా, ఇక మరలా లేవకుండానే ప్రశాంతంగా రెస్ట్ దొరుకుతుంది. కాబట్టి భూమి పైన ఉన్నప్పుడు దేవుని కొరకు నేను పని చేయాలా, దేవుని కొరకు నేను ప్రార్థన చేయాలా,
దేవుని కొరకు నేను ఏం చేయాలా? అప్పగించుకోవాలా, సమర్పించుకోవాలా. మరి అది ఎందుకు లేదు నీకు? ఒకసారి ఆలోచన చేయండి. ఏం చేస్తున్నావు? దేవుని కొరకు ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నావు నీ కొరకే, అవునా? పని చేస్తున్నావు నీ కొరకే, ఇల్లు కట్టుకున్నావు నీ కొరకే. ఆయన కొరకు చేసిందేంటి? దేవుని కొరకు చేస్తున్నదేంటి? ఎప్పుడు నీ గురించేనా? అక్కడ వాక్యంలో అంటాడు, ప్రతివాడు తన సొంత కార్యముల గురించి ఆలోచించక ఇతరుల యొక్క పనుల కార్యములను గురించి కూడా ఏం చేయాలంట? ఆలోచించాలి. దేవుడికి స్తోత్రం. ఏం చేయాలా? ఆలోచించాలి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 2 చేతుల పైనకి అది గట్టిగా హల్లెలూయా. నిజంగా చాలామంది జీవితాల్లో దేవునికి వారి జీవితాలను అప్పగించుకోరు. యవ్వన కాలంలో ప్రభు సన్నిధిలో అప్పగించరు. ఎప్పుడు చూడు నిద్ర 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 మత్తు చింపిరి గుడ్డలు ధరింపజేస్తుందంట. ఏ గుడ్డలు? దేవునికి స్తోత్రం. నిద్ర మత్తు ఏ గుడ్డలు? చింపిరి గుడ్డలు, చినిగిపోయిన బట్టలు. అంటే బట్టలు చినిగిపోయినాయి అని అది కాదు, అదొకటే కాదు, నీ బ్రతకంతా ఏమవుతుందంటే చినిగిపోయిన ఇస్తరాకు వల్ల అవుతుంది. నిద్ర మత్తు అది ప్రమాదం అన్నమాట. 10 గంటలు పడుకున్నా రెస్ట్ ఉండదబ్బా. ఎప్పుడు చూసినా బెడ్ వారికి నువ్వు లేక నేను లేను అన్నట్టుగా ఉంటుంది. నువ్వు లేక నే లేనయ్యా, నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ. యేసయ్య కాదు, ఏమంటుంది దాన్ని? పేర్లు గుర్తొస్తలేవు. సెంచనరీనా అదేదో ఉన్నాయి కదా బెడ్ల పేర్లు, రిఫ్లెక్స్ ఏదో ఉన్నాయి. మొత్తానికి దానికి దీనికి వీరికి ఏముండదు చెప్పండి? బంధం ఏనాటిదో వాళ్ళ బంధం చాలా సంవత్సరాలది అట్లాగా కొనసాగుతూ ఉంది. బెడ్ను వదలరు కొంతమంది, పడక వదలరు కొంతమంది. ఆ కాలంలో బ్యాచిలర్గా ఉండే బాపత ఉండే కదా కొంతమందికి. ఆ రూమ్లో ఎప్పుడు ఏం పరిస్థితి ఉంటాయి చెప్పండి? బొంత చాప, బొంత పిల్లో. దేవుడికి స్తోత్రం. తీయరు, ఊడవరు, అంతే. ఏం చెప్పండి అయ్యా? బొంత చాప, బొంత, మెత్త, పిల్లో. ఆ కార్పెట్ నిజంగా ఆ బ్యాచిలర్ కదా అట్లనే ఉంటుంది. వెళ్ళాలా, తిరగాల, వచ్చి అట్లనే పడుకోవాలా. సాపేసేంత ఓపిక ఎక్కడ చెప్పండి? తీసేంత ఓపిక ఎక్కడ చెప్పండి? ఎప్పుడు అలాగే ఉండాలన్నమాట. దేవుడికి స్తోత్రం. కొందరికి పెళ్ళైనాక కూడా ఇక అదే కంటిన్యూషన్ అవుతుంది. ఎందుకు అంటే మరి బతకం, మరి పరిస్థితి అట్లాగా ఉంటుంది. ఏం చేద్దాం? చాప, బొంత, పిల్లో వారి జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు. బద్ధకం, సోమరితనం చింపిరి గుడ్డలను ధరింపజేస్తుంది. దేవుని కొరకు కూడా నువ్వు పరిగెత్తకపోతే నీ జీవితం వ్యర్థం. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఆనందించు, సంతోషించు, దేవుని మహింపరచు, దేవునికి ఆరాధన చేయి. నువ్వు కట్లు విప్పేసుకో, నీ బంధకాలు విప్పేసుకో, నీ జీవితంలో దేవునికి మహిమపరచు. కొంతమందికి ఎంత స్వస్థత అయినా విడుదల పొందుకున్న ఆరాధన చేయరు. అసలు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నప్పటికీ ఈరోజు ఆహారం దేవుడు ఇస్తే ఏమనాలి తెలుసా? ప్రభా, ఈరోజు నాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రం. కానీ మన వాళ్ళు ఈరోజు ప్లేట్లో అన్నం పెట్టుకొని రేపేంటి అని ఆలోచన చేస్తారు. రేపు కాకి తీసుకొస్తుంది, ఏం టెన్షన్ పడద్దు. గడిగే చప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తుంది చెప్పండి? కాకి ఏం చేస్తుంది? మరి నీవు ఈ విశ్వాసం లేకపోతే ఏం చేస్తాం? దేవుని ప్రార్థన చేస్తున్నావు అంటే ఆయన ఉన్నాడని, ఆయనకు ప్రార్థన చేసిన వారందరికీ కూడా ఆయన జవాబు దయచేయవాడని నమ్మవలను కదా. నువ్వు తెలుసుకోవాలి కదా, నువ్వు గ్రహించాలి కదా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు తిను ఫస్ట్. నీకు ప్లేట్లో అన్నం వచ్చింది కదా, నువ్వు ఇంకా చూడండి రేపేలా అనుకుంటేనే నీకు ఈరోజు ఏం చేయబడుతుంది? దేవుడు ఆహారాన్ని పెడతానే ఉన్నాడు. కొంతమందిని చూస్తే పిల్లరా ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే, నేను అనుకుంటా వాళ్ళ పరిస్థితి చూస్తే అసలు ఏం డబ్బులే లేవేమో, పాలు కూడా తీసుకొచ్చే పరిస్థితి లేవేమో అని అనుకుంటా. ఎందుకంటే ఎప్పుడు కూడా ముఖమంతా దయాప్రాప్తురాలు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ ముఖమంతా ఇంతే. అప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా వీరి దగ్గర డబ్బులు లేవేమో, నాకంటే దయానీయంగా ఉన్నదేమో పరిస్థితి అనుకుంటా. నిజం, కానీ పరిస్థితి అట్లా ఉండదు.
వినండి, వారికి ఏమీ లేదు 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 అనుకుంటూనే, అయ్యా వినండి, జేసీ బ్రదర్స్ షాపింగ్ పోతారు తెలుసా మీకు? ఏం లేదు, జేసీ బ్రదర్స్ షాపింగ్ ఏం లేదు, ఇక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో అందరూ షాపింగ్ ఏం లేదు, రిలయన్స్ మార్ట్లో రేషన్ ఏం లేదు, ఏం లేదు. మరి స్తుతించవు ఎప్పుడు? ఇదే నీ జీవితం. దేవుడు కలిగిన వారికి దగ్గర నుంచి లేని వారి దగ్గర తీసుకోనంటే కలిగిన వానికి ఇస్తాడంట. అందుకే నువ్వేం చేయాలంటే ఇప్పటి నుంచి దేవుడు నాకు ఇచ్చినందుకు ఈ దేవానికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఇతరులతో పోల్చుకుంటే నీకు ఎప్పుడు ఏం దొరకదు, ఏం ఉండదు, నీది నీకే, ఇతరులతో అవసరం లేదు. ఇంకొంతమంది చూశాను, దేవుడు ఇండ్లు ఉంటాయి, ప్లాట్లు ఉంటాయి, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, ఏం లేనట్లే ఉంటారు. మరలా మాకేముంది బ్రదర్, మాకేముంది? నాకు అనిపిస్తుంది ఏం లేదు, నాకు అర్థం కాదు. రోజు ఉదయకాలం పాలు తెచ్చుకునే కృపనిచ్చాడు, 2 బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చుకునే కృపనిచ్చాడు, లేదంటే ఫైన్ బిస్కెట్ తెచ్చుకునే కృపనిచ్చాడు. మరి అదెందుకు గుర్తొచ్చింది నాకు తెలియదు. మరి కొంతమంది ఫైన్, నాకేం తెలుసు మీరు ఇళ్ళలో మీరు ఏం తింటారో. ఏం బిస్కెట్ బ్రదర్? ఫైన్ బిస్కెట్. ఫైన్ బిస్కెట్ అంటే తెలుసా? తెలుసు. టోస్ట్ షుగర్ వేస్తారనమాట, అంతే. అయ్యా ఇక్కడ చూడు, ఫైన్ బిస్కెట్ తెచ్చుకునే కృపనిచ్చాడు. ఇంకా ఏమంట? ఏమి లేదు, ఏం లేదు, ఏం లేదనుకుంటేనే ఈరోజు ఏం కూర వండారు మీ ఇంట్లో? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏం లేదు కదా, చికెన్ ఎట్లా వచ్చింది? ఏమి లేదు కదా, దేవుడికి స్తోత్రం. మటన్ ఎట్లా వచ్చింది? అంటే దేవుడు నీకు ఏమాత్రం కూడా పస్తులు ఉంచకుండా పోషిస్తున్నాడు అని అంటే నీకేం కావాలా? ఇంకా విచారముతో దేవుని సన్నిధికి రావడం ఏంటి? ఇంకా ఏం మేలు చేయాలి దేవునికి? రేపేంటి అనుకుంటున్నప్పుడు కానీ రేపటి కార్యాలు దేవుడు చేస్తూనే ఉన్నాడు, ఇంకా విశ్వాసం రావట్లేదా? ఇంకొంతమందికి విశ్వాసం అంటే మరి ఓవర్ విశ్వాసం వస్తుంది. ఏదో తెలుసా, వారికి కొంచెం దేవుడు ఇస్తున్నాడని అలవాటు కాగానే ఏం చేస్తారు తెలుసా? మొత్తం ఇన్స్టాల్మెంటే. బ్రదర్ మరి ఎట్లా కడతారంటే, దేవుడు ఉన్నాడు బ్రదర్, ఆయన ఆశీర్వదిస్తున్నాడు నన్ను, దేవుడు ఉన్నాడు, ఇది ఓవర్ అంటారు కదా. దేవుడు ఉన్నాడు మంచిదే, కానీ దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోగానే ఇన్స్టాల్మెంట్కి వెళ్ళడానికి అలవాటు అయింది అనమాట. దేవుడు చెయ్యి వదులుతలేడని ఇంకేముంది చెప్పండి, అన్ని ఇన్స్టాల్మెంటే. మరి దేవుడు చెప్పంది కూడా తెచ్చిపెట్టుకుంటారు ఇంట్లో, మరి సమస్యలు రావా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ పరిస్థితి దేవుడు మంచి ఆశీర్వాదకరంగా ఉంచితే నువ్వెందుకు అలాగా ఆలోచన చేసి ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఆనందిస్తలే చెప్పు? వాక్యంలో అంటాడు, సజీవులే ప్రభు అని ఏం చేస్తారు? స్తుతిస్తారు. మట్టి స్తుతించదు. నీవు మట్టిగా ఉన్నంతకాలం ప్రభుని ఆరాధన చేయు. సజీవులే ఆయనను మహిమపరుస్తారు. ఆమేన్. అంటే ఆత్మీయ జీవితంలో బ్రతికి ఉన్నవారే. వాక్యంలో భక్తుడు దావీదు గారు ఏమంటాడో తెలుసా? ప్రభువా, నా ప్రాణము మంటిని ఏం చేస్తున్నదంట? హత్తుకొని ఉంటుంది. అంటే మంటి కోరికలు, మట్టి ఆలోచనలు, మట్టి తలంపులు ఉన్నవాడు ఎవడు కూడా దేవుని స్తుతించాడు. అసలు స్తుతి అనేది వారి జీవితంలో రాదు. దేవుని మయంపరచరు. కడుపులో నుండి స్తుతి యాగములను దేవునికి చెల్లించరు. వారికి ఎప్పుడు కూడా శరీర సంబంధమైన కోరికలు ఉన్నాయి కనుకనే దేవుని వారు ఆరాధించలేకపోతున్నారు. ఇది సత్యం. అర్థమవుతుందా? నిజం. శరీర సంబంధమైన కోరికలు ఉన్నాయి కనుకనే దేవుని ఆరాధించరు, వారు దేవుని స్తుతించరు. ప్రైజ్ ద లార్డ్. విడజిమ్ముకో, విడిచిపెట్టుకో, ఆ కట్లు, ఆ బంధకాలని తొలగించుకో. అలా చూడండి, ఒక ఆయన ఉన్నాడు, కొంటి భిక్షకుడు. దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేశాడు. పేతురు, యోహాను ఏం చేస్తున్నారంట? ఆ దేవాలయంలోకి ఎక్కి వెళ్తూ ఉంటుంటే అక్కడ వారి ఎదుట వారి చేతులలో ఏమైనా దొరుకుతుందేమని తేరి చూస్తారంట. అప్పుడు ఈ పేతురు, యోహాను ఏమన్నా తెలుసా? వెండి బంగారంలో మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినవే నీకు ఇస్తున్నామని చెప్పి యేసునామములో లేచి నడుస్తూ ఏం చేస్తారో తెలుసా? గంతులు వేస్తూ దేవుని సన్నిధికి వెళ్ళాడంట. ప్రైజ్ ద లార్డ్. ఎలా వెళ్ళాడంట? గంతులు వేస్తూ, ఆనందిస్తూ, దేవుని స్తుతిస్తూ దేవుని మందిరానికి వచ్చాడు. అందుకే 100వ కీర్తన, 100వ కీర్తన ఏమంటాడు చెప్పండి? ఎంత మంచి మాట. 100 మీకు 100 అన్నప్పుడల్లా 100 అనిపిస్తుంది. 100 సామ్స్ 100. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి. ఇంకా
యెహోవాయే దేవుడు అని తెలుసుకోనండి. ఆయన్నే మనల్ని ఏం చేశాడంట? పుట్టించాడు లేక సృజించాడు. మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు. ఇంకా కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు, ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలో పాడుచు ఆయన ఆవరణములో ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండునుగాక, ఆయన సత్యము తరతరములుండునుగాక. ఆయన కృప నిత్యముండునుగాక. ఆమేన్. ఎట్లా రావాలా కదా? దేవుని సన్నిధిలో ఆనందంతో రావాలా, సంతోషంతో రావాలా, ఆ దేవుని మహింపరుస్తూ రావాలా, పాటలు పాడుతూ రావాలా, ఆ గంతులు వేస్తూ ఎక్కాడంట. ప్రైజ్ ద లార్డ్. కేవలం శరీర స్వస్థతనే కాదు, ఆత్మ సంబంధమైన హీలింగ్ మనకు అవుతూ ఉంటుంది. దేవుడు ఆత్మ సంబంధమైన వరములను దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. అప్పుడు కూడా గంతులు వేస్తూ రావాలి దేవుని సన్నిధికి. ఆయన సన్నిధిలో ఉండే భాగ్యమే గొప్పది. అందుకే భక్తుడు దావీదు ఏమంటాడు తెలుసా? 27వ కీర్తన 4వ చరణంలో అంటాడు. ఏమంటాడు? చదవండి. 27:4 ఏమంట? యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగాను, దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో ఏం చేస్తానంట? నేను ఎందుకు? ఆయన ప్రసన్నత చూడడానికి. ఆయన మందిరంలో, ఆయన సన్నిధానంలో ఏమున్నాయి చెప్పండి? సంతోషం, సంతోషం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి 42వ కీర్తన చూడండి. 42వ కీర్తన ఏమంటాడు ఈయన? మొదటి చరణం కోరాహు కుమారుడు రాశారు ఇది. చదవండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఏం చేస్తుందంట? ఆశపడతా ఉంది. నా ప్రాణము దేవుని కొరకు. వెరీ గుడ్. జీవము గల దేవుని కొరకు దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తా? ఆయన సన్నిధిలో ఎప్పుడు కనబడతా? స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడికి మహిమ కలుగునుగాక. గడి చెప్దాం, 2 చేతుల పైనకి ఎత్తి హల్లెలూయా. ఎంత మంచి మాట ఇది. ప్రైజ్ ద లార్డ్. ఏమంట? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వస్తా? ఎప్పుడు ఆయన సన్నిధిలో నేను కనబడతా? ఆయన సన్నిధి ఆవరణములు చూడవల్లని నా ప్రాణం తృష్ణ కొనుచున్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. నీకు ఎప్పుడైనా అనిపిస్తుంది అట్లా? హల్లెలూయా. నేను 2 రోజులు ఎప్పుడైనా దూరం వెళ్ళినాం అనుకో, వన్ డే, ఎక్కువ రోజులు కాదు, 1 డే, ఈ మందిరానికి ఎప్పుడైనా దూరం వెళ్ళినాం అనుకో, ఈ మందిరానికి దగ్గర అవుతున్నప్పుడల్లా పైనకి వచ్చి ఎప్పుడెప్పుడు మోకరించి దేవుని స్తుతించాలని ఆ ప్రాణము ఆతృత అనిపిస్తుంది. ఇక్కడ దేవుని స్తుతించాలా, ఆనందించాలా, మహింపరచాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సన్నిధి అలాంటిది. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడున్నా ఆయన సన్నిధికి రావాలని ఆశ, ఆయన సన్నిధికి రావాలని కోరిక. నీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? బస్ దిగినప్పుడు ఆ సినిమా థియేటర్కి వెళ్తే ఎట్లా అనిపిస్తుంది? ఒకప్పుడు ఆ థియేటర్ దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆటోమేటిక్గా ఏం చేయబడతాయి? కాళ్ళు ఏం చేయబడతాయి చెప్పండి? కాళ్ళు ఫాస్ట్ అయిపోతాయి. మీకు తెలుసో లేదు? అలా నేను దేవుని సన్నిధికి వస్తుంటే, ఏదైనా మందిరానికి కానీ, సంఘానికి కానీ, ఆరాధన కానీ వెళ్తున్నప్పుడు ఆ ప్లేస్ దగ్గరకు వచ్చినప్పుడు ఫాస్ట్ అయిపోతుంది. అంతే, వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలా. కార్ డ్రైవింగ్ చేస్తే కార్ డ్రైవింగ్ ఫాస్ట్, నడుచుకుంటూ వెళ్తే నడుచుకుంటూ ఫాస్ట్. ఎందుకో తెలుసా? ఆయన ఆవరణములు చూడవలనని మన ప్రాణం ఏం చేస్తుందంట? తృష్ణ. ప్రైజ్ ద లార్డ్. దప్పిక, దాహము కొని ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, భక్తుడు ఎంత మంచి మాట చెప్తా ఉన్నాడు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఎప్పుడు ఆయన సన్నిధిని నేను కనబడతా. ఆయన సన్నిధిలో కనబడాలన్న తృష్ణ, ఆశ ఈ భక్తుని జీవితంలో ఎలాంటి ఒక పరిస్థితి దేవునికి తీసుకొస్తుందో చూడండి. ఆయన అనుకున్నాడు, నేను కనబడాలి దేవుని సన్నిధిలో.
మన వాళ్ళు సంవత్సరాలు పడుతుంది, ఆరాధనలు అయిపోతూ ఉంటాయి, వారాలు గడుస్తూ ఉంటాయి, దేవుని స్థలంలో కనబడతారంటే అసలు ప్రతిరోజు కూడా నువ్వు దేవుని స్థలంలో కనబడాలా, ప్రతిరోజు ఆయన సన్నిధిలో కనబడాలా. దేవుడికి స్తోత్రం. ఆదాము అవ్వ ఏం చేస్తున్నారంట? ప్రతిరోజు సాయంకాలము ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని సన్నిధికి. ఆ సంతోషమును అనుభవించడానికి, ఆ ఆనందమును అనుభవించడానికి, ఆ ప్రసన్నతను అనుభవించడానికి, ఆయన శక్తిని అనుభవించడానికి, ఆయన బలమును అనుభవించడానికి. లార్డ్ థ్యాంక్ యూ ఫాదర్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. దేవుని శక్తి ఆయన మందిరంలో గొప్ప కార్యాలు చేస్తుంది అంతే. ఆమేన్. ఎంత గొప్ప. నేను ఈ మాటలు చెప్తా ఉంటుండగా ఈ యొక్క ఆ స్థలం అంతా ఒక బ్రైట్నెస్తో నింపబడింది. ఆమేన్. లైవ్లో నువ్వు దేవుని వాక్యం వింటున్నావు కదా, దేవుని యొక్క అభిషేకం నేను కమ్ముకోవడం నేను చూస్తున్నా, దేవుని సన్నిధి నేను తాకడం నేను చూస్తున్నా, దేవుని యొక్క శక్తి నేను తాకడం నేను చూస్తున్నా. ఏ స్థలంలో నీవు ఉన్నా ఆ వెలుగు నేను కమ్ముకోవడం నేను చూస్తున్నా. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం చెప్పండి. ఈ సన్నిధి ఎలా ఉంది ఒకసారి, ఆ ప్రభావం, ఆ వైబ్రేషన్ ఏమన్నా అనుభవిస్తున్నావా? ప్రైజ్ ద లార్డ్. ఉన్నారా ఇక్కడ? ఎంతమంది దాన్ని సెన్స్ అవుతూ ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్. నేను దాన్ని అనుభవిస్తూ మాట్లాడుతున్నా. లైవ్లో ఉన్నవారు ఎంతమంది దాన్ని సెన్స్ అవుతూ ఉన్నారు? దేవుని సన్నిధి, ఆయన ప్రభావం నీ చుట్టూ ముట్టడం నేను చూస్తున్నా. ఆయన వెలుగు చేత, నువ్వు కారులో ఉన్నావు, ఆ కారు అంతా దేవుని వెలుగు చేత నింపబడింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. వెలుగు చేత నింపబడింది. ప్రైజ్ ద లార్డ్. చూడండి, వాతావరణమే మారిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకనంటే ఆకాశ శక్తులు కదిలింపబడతాయి, ఆకాశంలో ఉన్న దురాత్మ సభలు ప్రక్కకు జరుగుతూ ఉంటాయి. దేవుని వాక్యం శక్తి కలిగినది. ఆమేన్ చెప్పు గట్టిగా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఏ స్థలంలో నుండి ఈ మాటలు వింటున్నా, నువ్వు ఎంత ఆనందంతో ఈ స్థలంలో ఈ సమయంలో ఉన్నావనంటే అసలు చెప్పనా శక్యము కానీ దేవుని మహిమ ఆనందము చేత నువ్వు నింపబడుతూ ఉన్నావు సహోదరుడా. గాడ్ బ్లెస్ యూ. దేవుడికి స్తోత్రం. ఆమేన్. ఇది మామూలు సన్నిధి కాదు, ఇది జీవము కలిగిన దేవుని సన్నిధి. నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనబడతా, ఆయన సన్నిధిలో కనబడవు. ఇక్కడ మెట్లు ఎక్కుతుంటే నీకేమో కాదు తెలుసా, ఆయన సన్నిధిలో నేను కనబడుతున్నా, ఆయనకు నేను కనబడుతున్నా, ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక వారం నీకు రాకపోతే దేవా నీ సన్నిధిలో నేను కనబడలేను ప్రభా అని నీ జీవితంలో నిజంగా ఈ బాధ, ఈ కన్నీరు నీకు రావాలా? అడుగు పెడతా ఉంటుంటేనే, ఈ స్థలంలోనికి అడుగు పెడతా ఉంటుంటేనే, నువ్వు మెట్లెక్కుతూ ఉంటుండే కానీ నీ యొక్క ఆ జీవజల నదులు కడుపులో ప్రవహించబడుతూ ఉంటాయి. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నిజంగా ఆ ఆనందం తట్టుకోలేము, ఆ సంతోషం తట్టుకోలేము. ఇదిగో ఇక్కడ ఉన్న ఈ మందిరంలో ఉన్న ఈ మాటలు వింటుండగానే ఈ ఆనందం ఇంతగా ఉంటే ఏమంట, సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, నీ దిగి వచ్చిన అందుకే భక్తుడు ఏమని తెలుసా, ఏమవుదునో నేమవుదునో, ఏమవుదునో ఎవరు తేజస్సు. ఆమేన్. హల్లెలూయా. ఏమంట, ఎవరు సమీపించలేని తేజస్సు. దేవుడికి మహిమ కలుగునుగాక. నిజంగా ఆయన సన్నిధి చూడాలని ఆశ నీ జీవితంలో ఉన్నదా? నీకు ఆతృత ఉన్నదా? ఆయన సన్నిధిలో ఆనందంతో నింపడాలన్న ఆ కోరిక నీ జీవితంలో ఉన్నదా? నేను నిజంగా చెబుతున్నాను, ఈ లైవ్లో ఉన్న వారిని కూడా ఆ సన్నిధి కమ్ముకోవడం నేను చూస్తున్నా, ఆ వెలుగు కమ్ముకోవడం చూస్తున్నా. నీ ఆకాశ మండలం ముందున దురాత్మ సమూహాలు నీ యొక్క పై కప్పుల నుండి అవి ప్రక్కకు జరిగి డైరెక్ట్గా దేవుని యొక్క కిరణములు నీ పైన, ఆ సన్నిధి కిరణములు నీ పైన పడుతూనే ఉన్నాయి. దేవుడికి స్తోత్రం.
నీ బాధను మర్చిపోయి, నీ దుఃఖాన్ని మర్చిపోయి, నీ యొక్క కృంగుదలను మర్చిపోయి ఈ సమయంలో ఈ మాటలను వింటున్నావు. దేవుడు నేను దేవుడు నిన్ను స్వస్థపరిచి బలపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? స్వస్థత. ఇది లివింగ్ వాటర్ అంట. ఇదేం వాటర్ చెప్పండి? లివింగ్ వాటర్, జీవము గల వాటర్, నీళ్ళు, జీవముతో జీవజల నదులు. ప్రైజ్ ద లార్డ్. రండయ్యా బోధకుడా, ఆ మైక్ పట్టుకోండి. బోధకుడా, ఎండని నీ జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఆత్మనాథుడా, ఎండని రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా ఎండని జీవ నదిలాగా, కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున వల వేయాలి. కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున వల వేయాలి. పాడి పాడి చేపలు పట్టి, పాడి పాడి చేపలు పట్టాలి. పరమాదేవునికి ప్రజలు చేర్చాలి. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చేయదు అవి చేసి. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిజంగా ఎలాగున్నది నీ పరిస్థితి? ప్రైజ్ ద లార్డ్. లైవ్లో ఉన్నవారు ఎలా ఉన్నారు? ఆయన ఆనందం, ఆయన సంతోషం తట్టుకునే పరిస్థితి ఏమైనా ఉందా? ఎంత గొప్ప కార్యం కదా. నిజంగా మనం యోగ్యులం కాదు, మనం అర్హులం కాదు, కానీ ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం. హుస్తా లేక హురాహల్ దేకి షతల్ దబాస్తుకు రబా. ఆ జకర్యా గ్రంథంలో చెప్తాడు, నా సన్నిధిలో నిలుచు భాగ్యము నీకు ఇస్తా. ఆమేన్. నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తా. దేవుడు భాగ్యం ఇచ్చాడు, కోల్పోదు ప్రియులారా, కోల్పోదు. నిజంగా దేవా నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనబడాలి. ఈ తృష్ణ నీ జీవితంలో ఉండాలి, ఒక భక్తుని జీవితంలో ఉండాలి. దేవుని సన్నిధికి, మందిరానికి, ఆరాధనకు రాని రోజులలో నీ జీవితంలో నువ్వు ఈ మాట ప్రభా చెప్పగలగాలి. నీ సన్నిధికి నేను ఎప్పుడు వస్తా, ఎప్పుడు నీ సన్నిధిలో కనబడతా. నిజంగా ఈ సంఘంలో, ఈ పరిచర్యలో, ఈ బేతెల్ అపోస్తలిక్ మిషన్ దేవుని యొక్క సంఘంలో ఉదయం, సాయంకాలం, శనివారం, శుక్రవారం, ఆదివారం ఉదయ సాయంకాలం దేవుని సన్నిధిలో కనబడే కృప దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. ఆదివారం ఉదయకాలం, సాయంకాలం ప్రభు యొక్క రక్త మాంసములలో పాలు పంచుకొని ఆయన సన్నిధిలో ప్రభా ఎస్ సార్ ఐఎమ్ హియర్, నేను ఇక్కడ ఉన్న ప్రభా అని ప్రజెంట్ వేసుకొని ఆయన సన్నిధిలో గడిపే కృప, కనబడే కృప దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. నా సన్నిధిలో నిలుచు భాగ్యం నీకు ఇస్తా. ఆమేన్. ఎంత గొప్ప కార్యం ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా. ఎంత ధన్యత. నిజంగా గత వారం చెప్పినట్లుగా దేవుడు 8 months, 9 months, 5 months, 6 months, 3 months, ఎన్ని మంత్స్తో వారు గర్భఫలంతో నింపబడి ఉన్న ఉదయం సాయంకాలం మెట్లెక్కి దేవుని సన్నిధికి రావడానికి ఆశపడి చాలా, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దేవుడు ఆశీర్వదించిన ప్రతి ఒక్కరు ఈ మందిరానికి వచ్చి, 2nd floorలో ఉన్న ఈ మందిరానికి వచ్చి ఆరాధించి వెళ్తున్నారు. నిజంగా వారి విశ్వాసం గొప్పది. దేవుడు వారికి దీవించునుగాక. నిజంగా ఎంత గొప్ప విషయం. ఈ పైనికి రావడానికి లిఫ్ట్ ఏం లేదు మనకు, అవునా? ఎన్నిసార్లు ఎక్కి దిగాల? నిజంగా దాన్ని అంతటినీ తెగించి మనం ఇక్కడ ప్రభు సన్నిధికి, కొంతమంది వృద్ధాపంలో ఉన్న వాళ్ళు కానీ, నిజంగా ఆ విశ్వాసం గొప్పది, ఆ ఆనందం గొప్పది, ఆయన సన్నిధి గొప్పది. ప్రైజ్ ద లార్డ్. ఏమో 9:30 అవుతా ఉంది టైం. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంది.
నేను ఎప్పుడు కూడా ఆయన ప్రభావంలో వాక్యం చెప్తా, ఆయన ప్రభావం లేకపోతే 1/2 అవర్ చెప్తా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన అభిషేకం ఉండాలి. మీరు ప్రార్థన చేయగలరు, అంత అభిషేకం ఇయ్యక ప్రభా 1/2 అవర్ అభిషేకం ఇవి చాలంటే మళ్ళీ కష్టం అవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. నిజంగా ఆ మాట నాకు చాలా నచ్చింది. నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనబడాలి. జీవం కలిగిన దేవుని దర్శించుటకు ఆయన తృష్ణగా ఉంటున్నాడంట, దప్పిగా ఉంటున్నాడంట, దాహంగా ఉంటున్నాడంట. నువ్వు ఒకసారి ఆలోచించే, ఎప్పుడైనా బెడ్ పైన పడుకుంటే నీకు ఎలా అనిపిస్తుంది? నీ ఈ దేవుని యొక్క మందిరం వాల్యూ నీకు ఎప్పుడు తెలుసా? ఎప్పుడు మంచం పైనకి వెళ్ళినప్పుడు ప్రభువా నీ సన్నిధికి ఎప్పుడు రావాలా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కరోనా టైంలో దేవుని మందిరం యొక్క వాల్యూ తెలిసింది. ఆయన సన్నిధిలో ఉన్న ఆ సంతోషం యొక్క వాల్యూ ప్రజలకు తెలిసింది. దగ్గరగా ఉన్నప్పుడు అన్ని అందుబాటులో ఉన్నప్పుడు తెలియదు కదా. నిజంగా ఈ భూమి పైన నరునికి ఏదైనా భాగ్యం ఉన్నదని అంటే దేవుని మందిరంలో గడిపే భాగ్యం తప్ప ఇంకొకటి లేదు. అందుకే నా ప్రభా నీ బలిపీఠం ఎదుట పిచ్చుకలకు ఏమున్నదంట? ఆశ్రయం కలదు. దేవుడికి స్తోత్రం. ఆయన బలిపీఠం పైనే, ఆయన బలిపీఠం దగ్గరనే బలహీనులకు ఏముందంట? ఆశ్రయం. నువ్వు బలహీనుడవు కదా, నేను బలహీనుని కదా. ఆయన సన్నిధిలోనే కదా ఆ ఆనందం దొరికేది. లోకంలో ఎక్కడైనా ఆనందం దొరుకుతుందా? సంతోషం దొరుకుతుందా? సమాధానం దొరుకుతుందా? నెమ్మది దొరుకుతుందా? ఎక్కడున్నా చెప్పండి, ఏ స్థలంలోనో చెప్పండి. ఎక్కడికి వెళ్తే ఎంత సంతోషం పొందుకుంటాం? కొంతమందికి ఎలా ఉంటుందంటే మందిరానికి వస్తే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. అవును, ఎలా ఉంటుంది? ముళ్ళు ఎప్పుడెప్పుడు లేచిపోవాలా. ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం గుర్తెరుగు. ఈ వాక్యం చెప్పేటప్పుడు ఇప్పుడే కాదు, మొన్న ఒకరు ఇలాగనే కొన్ని సందర్భంలో ప్రేయర్కి వస్తారు కదా, నేను రెడీ కాలేదు, ప్రిపేర్ కాలేదు, కొద్దిసేపు ఆగండి పాస్టర్ గారు వస్తారు ఒక 1/2 అవర్లో అంటే మాకు టైం లేదని వెళ్ళిపోయినారు. నిజంగా టైం లేదని కొంతమందికి ఉండదు, దేవునికి స్తోత్రం, మనం ఏం చేస్తానులే. కానీ కొంతమంది వెయిటింగ్ లిస్ట్లో ఉండరు అనమాట వాళ్ళు. కానీ దేవుని వాక్యంలో ఎప్పుడైతే నువ్వు ఎదురు చూస్తావో అప్పుడే దేవుడు గొప్ప ఆశీర్వాదం నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఉండలేరు, వెళ్ళిపోతూ ఉంటారు కొందరు. ఆ ఉండి వెయిట్ చేసి ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని వెళ్తారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట నిజంగా చాలా బాగుంది. నీ సన్నిధికి నేను ఎప్పుడు కనబడతా, నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనబడతా. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. దావీదు భక్తుడు అంట, ఆయన సన్నిధిలో ఏం చేశాడో తెలుసా? 27వ కీర్తన, ఒక్క నిమిషం, 6వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం. 6వ అధ్యాయము 21వ వచనం చదవండి, గట్టిగా చదవండి. దానికి ముందుగా ఒక మాట, 63వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. మొదటి వచనం 63 మొదటి వచనం చదవండి గట్టిగా. దేవా, చూడండి, దేవా నా దేవుడవు నీవే, నీవు తప్ప నాకు ఇంకొక దేవుడు లేడు ప్రభా, నీవు తప్ప నాకు ఇంకొక దేవుడు లేడు. వేకువని నేను ఏం చేస్తాను? ఎప్పుడు వెతుకుతాడంట? చెప్పండి ఎప్పుడు వెతుకుతాడంట? సెకండ్ చెప్పండి పక్కకు. వేకువనే వెతుకుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు వెతుకుతాడంట? వేకువ. ఆయన ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఒలీవ కొండలకి వెళ్ళిపోయినాడు. ఆయన ఒంటరిగా వెళ్ళిపోయినాడు వేకువ జామున. దేవుడికి స్తోత్రం. అరుణోదయమున నీ ముఖ దర్శనం నింపుము నాలో నూతనం, నింపును నాలో నూతన్. ఏం పాట అది? ఆనందించద నీతో ప్రతిదినమా, ఆస్వాదింతును నీ మాటల మాధుర్యం, ఆరాధించును నిత్యం, ఆరాధించద నిన్నే. రాధా పాఠ్యం అయ్యగారికి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. పాడదాం, పాట పాడండి. మనం తీద్దాం, ఇప్పుడు పాట తీద్దాం. దేవుడికి స్తోత్రం. ఆయన సన్నిధి అంటే మరి మామూలుగా లేదు మరి పరిస్థితి.
రాదా సాంగ్? అయ్యా పాడతా. ఏం పాట అది? ఆరంభించద యేసు నీలో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతి క్షణం, ఆరంభించద యేసు నీలో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతి క్షణం, ఆస్వాదించద నీ మాటల మాధుర్యం, ఆస్వాదించద నీ మాటల మాధుర్యం, ఆరాధించద నిన్నే నిత్యం, ఆరాధించద నిన్నే నిత్యం, ఆరాధించద నిన్నే నిత్యం, ఆరాధించద నిన్నే నిత్యం. నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆలించెదని మధుర స్వరం, నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆలించెదని మధుర స్వరం, అరుణోదయమున నీ సహవాసం, అరుణోదయమున నీ సనవాసం, నింపును నాలో నూతన ధైర్యం, నింపును నాలో నూతన ధైర్యం, ఆరంభించద యేసు నీలో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతి క్షణం, ఆరంభించద యేసు నీలో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతి క్షణం. నీ చిత్తముకై ప్రతి విషయం అర్పించెదని కృప కోసం, నీ చిత్తముకై ప్రతి విషయం అర్పించెదని కృప కోసం, వేకువ జామున నీ ముఖ దర్శనం, వేకువ జామున నీ ముఖ దర్శనం, పెంచును నాలో ఆత్మవిశ్వాసం, పెంచును నాలో ఆత్మవిశ్వాసం, ఆనందించద యేసు నీలో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతి క్షణం, ఆరంభించద యేసు నీలో ప్రతిదినం, ఆరంభించద యేసు నీలో ప్రతి క్షణం. నా పెదవులతో ప్రతి నిమిషం స్తుతించెదని గణనామం, నా పెదవులతో ప్రతి నిమిషం స్తుతించెదని గణనామం, దిన ప్రారంభమున నీ ప్రియ జ్ఞానం, దిన ప్రారంభమున నీ ప్రియ జ్ఞానం, కాల్చును నాలో అహము సర్వం, కాల్చును నాలో అహము ఆరంభించద యేసు నీలో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతి క్షణం, ఆరంభించద యేసు నీలో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతి క్షణం. ఏమన్నాడు? నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆరంభించదని మధుర స్వరం. ఏమంట? అరుణోదయమున నీ సహవాసం, నింపును నాలో నూతన ధైర్యం. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఏమంటాడు? వేకువ జామున నీ ముఖ దర్శనం, పెంచును నాలో ఆత్మవిశ్వాసం. ఇక్కడ ఏమన్నాడు? దేవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే. ఏమంట? దేవా నా దేవుడవు నీవే, వేరొక దేవుడు నాకు లేడు. నేనేం చేస్తా చెప్పండి? ఎప్పుడు వెతుకుతాడంట? వేకువ జామున. ఇప్పుడు ఆ మగ్దలేనే మరియాయు, వేరొక మరియాయు యేసుక్రీస్తు ప్రభును ఎప్పుడు వెతకడానికి వెళ్ళింది? వేకువ. దేవుడికి స్తోత్రం. ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే ఆయన ముఖదర్శనము కొరకు, ఆయన సన్నిధి కొరకు, ఆయన ఆనందము కొరకు, ఆయన సంతోషములో పాలు పొందుట కొరకు దేవుని సన్నిధికి వాళ్ళు రావడం జరిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంత గొప్ప సన్నిధి ప్రియులారా. ఆ మాటల్లోనే దేవుని శక్తి ఉన్నది, ఆ మాటలోనే ఆయన ఆనందం ఉన్నది, ఆయన మాటల్లో నిజంగా చాలా సంతోషం ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండు చేతుల పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప కార్యం. వేకువనే నిన్ను వెతుకుతా. ఎప్పుడు వెతుకుతాడంట?
ఉదయకాలంలో ఉదయమునే దేవుని సన్నిధికి వచ్చి వెతుకుతా అంట. అయ్యా, రాత్రి 3 గంటలకు పడుకున్న వాళ్ళు 10 గంటలకు లేస్తారు, 4 గంటలకు పడుకున్న వాళ్ళు 10 గంటలకు లేస్తారు, 10 గంటలకు పడుకున్న వాళ్ళు కూడా ఎన్ని గంటలకు లేస్తారు? మరి లేవారు కదా పరిస్థితి. 11 గంటలకు పడుకునేవారు కూడా 8 గంటలకు లేస్తే ఏంటి పరిస్థితి? ఒకసారి ఆలోచన చేయండి. 11 గంటలకు పడుకునే వాళ్ళు కూడా ఏంటది? వేకువ జామున ప్రభు సన్నిధిలో ఏం చేస్తాడంట? ఆయనను వెతుకుతా. మరలేమంట? నీ బలమును నీ ప్రభావమును చూడవలనని ఏమంట? నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఉండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు ఏం చేస్తుందంట? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కొని ఉన్నా చెప్పండి? దప్పికతో ఉన్నదంట. ఆయన సన్నిధిని, ఆయన ఆవరణమును, ఆయన సంతోషమును, ఆయన యొక్క మందిర ఆవరణములను దేవుని సన్నిధిలో చూడవలనని నీళ్లు లేక ఉండిన చోట్లలో ఎలాగైతే దప్పికతో అల్లాడుతుంటాడో ఆయన సన్నిధి కొరకు భక్తుడు అల్లాడిపోతున్నాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధికి దూరమైన నీ జీవితం చేప పిల్లను వాటర్ నుంచి తీస్తే ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టబడాల. అది నిజమైన ఆత్మీయుని యొక్క లక్షణం. దేవుని సన్నిధి వెతుకు. ఎక్కడైనా వెతుకుతావా పిల్లరా? దేవుని సన్నిధిలో నిజంగా అది గొప్ప కార్యం. ఆయన సన్నిధిలో నిజంగా ఎంత ఆనందంతో ఉంటుంది, ఎంత సంతోషం అని అంటే నిజంగా చెప్పనాశక్యం కానీ దేవుని సంతోషం ఇది. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ దొరకదు, ఏ స్థలంలో దొరకదు. అందుకే ఊరికే అనలే భక్తుడు, దేవుని ఆలయంలో 1 దినము గడుపుట బయట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, 2 చేతులు పైనకి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమంట పిల్లారా? బయట లోపల 1 దినం, బయట 1 దినం 1000 దినముల కంటే శ్రేష్టమైనది. శ్రేష్టమైనది అంటే దేవుని యొక్క మందిరంలో గడపడం చాలా గొప్ప విషయం. ఆయన సన్నిధిలో గడపడం చాలా గొప్ప విషయం. ఈయనకు ఆయన సన్నిధిలో గడపడం తట్టుకోలేక ఏం చేశాడు తెలుసా ప్రిల్లారా? ఏం చేశాడు తెలుసా? ఆ భక్తుడు దావీదు గారు 6:21 రెండవ సమూయేలు 6:21 చదవండి గట్టిగా. 6:21 6:21 చదవండి. ఓకే, ఏమంట నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఏమంట? ఇశ్రాయేలీయులను తన జనుల మీద. ఎవరి జనుల మీద? దేవుని ప్రజల మీద. ఎవరిని అధిపతిగా చేశాడంట? ఎవరిని విసర్జించాడంట? చెప్పండి, ఎవరిని విసర్జించాడంట? చెప్పండి, ఎవరిని విసర్జించాడంట? సౌలును విసర్జించాడు. మరి ఇప్పుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? దావీదుని ఏర్పరచుకున్నాడు. చదవండి ఇప్పుడు. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనినా. ఎవరిని ఏర్పరచుకొనినా? నన్ను ఏర్పరచుకొనినా. ఎంతమందిని ఏర్పరచుకున్నాడు ఇక్కడ దేవుడు? ఎంతమందిని ఏర్పరచుకున్నాడు? అవునా? మరి ఏర్పరచుకుంటే ఆయన ఏం చేశాడంటే తెలుసా? చదువుదాం. ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని. ఎలాగ చేశాడయ్యా? ఎలాగ చేశాడు? ఇలా నోరు మూసుకొని కూర్చున్నాడా? దేవుడికి స్తోత్రం. చప్పట్లు కొట్టమంటే పాసలు చేసుకుంటూ కూర్చున్నాడా కదా? చప్పట్లు కొట్టమంటే మెల్లిగా అప్పుడు స్కూల్లో అప్పుడు ఉన్నది కదా, చప్పట్లు కొట్టమని అంటే మేము ఆనయ్య అనమాట. ఇట్లా ఏం చేయాలి? ఇట్లా అంతే, ఊరికే అనమాట. ఏంది అదొక
ఆనందం, అదొక ఆనందం. వానికి ఎవడు చప్పట్లు కొడతాడులే కదా. ఎవడైనా గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్తే చప్పట్లు కొట్టున్నానంటే, ఇంకా అది కాకపోతే బ్యాగ్ తీసుకుపోయి ఇదే అనమాట. అంటే ఇష్టం లేదు చప్పట్లు కొట్టడం. ఎందుకనంటే అన్ని ప్రైజులు వాళ్ళకేనా, మనకు లేవా? అయినా మనకి ఇవ్వాలనుకుంటే దేంట్లో ఇస్తారు వాళ్ళు? ప్రైజ్ ద లార్డ్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. 2 చేతులు పైనకే చెప్పండి గట్టిగా హల్లెలూయా. చప్పట్లు కొట్టమంటే ఇంతే, ఆరాధన చేయమంటే ఇంతే. అంటే చూడండి, ఉత్సాహగా ఈ పాట ఏముంది, ఏం పాట ఇది? ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా గట్టిగా హల్లెలూయా యెహోవా షమ్మా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా. ఆ పదం నిజంగా లేదు కానీ
ఉన్న పరిస్థితులు అలాంటి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆపడానికి ఇలాంటి పరిస్థితులు ఎవరు ఆపుతారు చెప్పండి? దేవుడికి మహిమ కలుగును గాక. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుగ్రహించెదము. yes lord, వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, యెహోవా షాలోమ్. Thank you Lord Jesus. హల్లెలూయా, Thank you Lord Jesus. We praise you Lord Jesus. We magnify your holy name Lord Jesus. Thank you Lord. Thank you Lord. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇదేం పాట? ఉత్సాహగా కదా, మనం ఉత్సాహగా చే, ఇదేంటి మరి? ఉత్సాహగానం, ఉత్సాహంతో పాడాలి కదా. మరి నీ చప్పట్లు ఏంటి? నాకు అర్థం కాదు. అవి చప్పట్లు కాదు, తప్పుడు అట్లు. దేవుడికి స్తోత్రం. తప్పుడుగా వేస్తుంది, అది సరి అయింది కానే కాదు. దేవుని సన్నిధిలో నేను అలాగూ చేశా. ఇప్పుడు చూడండి, చప్పడు కూడా మనం ఎంత గట్టి కొట్టారు. మీ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడ పోయి ఉండొచ్చు, బీపీ షుగర్ వేస్తున్నాంలో కంట్రోల్ అయిపోయింది. మెన్ హల్లెలూయా. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అయిపోయింది. నీ తిమ్మిర్లు దేవుడికి మహిమ స్తోత్రం అయిపోయినాయి. అవి హల్లెలూయా. నీ చేతులకు తిమ్మిర్లు, నీ కాళ్ళకి తిమ్మిర్లు ఇంకా ఉండవు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చూసిన ఐగుప్తులో నేను చూసిన తిమ్మిర్లను మరలా నువ్వు చూడకుందువు గాక. ఆమేన్. మరి కొట్టుమని కొట్టాలి. మరి ఇలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి. కొట్టుమని పక్కన మూతి పలగొట్టడానికి కాదు. దేవుడికి స్తోత్రం. ఇంత వాక్యం చెప్పిన నీ జీవితంలో చప్పట్లు కూడా రాలేదని అంటే ఇంకా నేనేమంటా అంటే నువ్వు డైరెక్ట్గా నరకవు. దేవుడికి ఇస్తావు. అది చప్పట్లు కొట్టకపోతే నరకని పోతారా అని పోతారు. దేవుని మహింపరచినందున వాడు పడి చచ్చిపోయాడంట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. కొట్టాలా, స్తుతులు, మహిమ, ఉత్సాహ గానములు ఆయనకు చేయాలా. ఆయన కాకపోతే ఎవరు చేస్తాం? నీ భర్తనో భార్యనో ఏదైనా కిరీటం మొత్తుకుంటూ కొడతావేమో, చప్పట్లు ఓ విధులు చేస్తావు. దేవుడికి స్తోత్రం. దేవుని ఆరాధించు, దేవుని మహింపరచు. చదవండి వాక్య భాగం. నేను అలాగూ చేశా. ఎలాగూ చేశాడు? యెహోవా సన్నిధిని ఏమాడాడంట? నే ఆడేదా నీ సన్నిధిలో, నే పాడేదా చిన్ని బిడ్డను పోలినే. స్తుతులకు పాత్రుడు యేసయ్యా, స్తుతి చెల్లించెదా ఏనయ్యా, మహిమకు పాత్రుడు ఆయనయ్యా. కీర్తియు రాజునకే నే పాడేదా ప్రభు సన్నిధిలో, నే ఆడేదా ప్రభు సముఖములో, చిన్ని బిడ్డను పోలినే. మనకు పరిధిలో కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి కాబట్టి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటాడట? నే ఆడేదా చిన్ని బిడ్డతో. అందుకే ఏమంటాడు తెలుసా? ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఆయన వయసు ఎంత తెలుసా? ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ? ఫాదర్ బెర్క్మెన్స్ గారి యొక్క వయసు ఎంత ఉంటుంది చెప్పండి? 75. దేవుడికి స్తోత్రం. మరి నేను ఆయన 75. మీరు చూడండి యూట్యూబ్లో ఆ పాటలు చూడండి. ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ఇంకా దేవుని సన్నిధిలో ఆట ఆడుతుంటాడు. ఆట అంటే బ్రేక్ డ్యాన్స్ కాదు. దేవుడికి స్తోత్రం. ఆట అంటే క్రిస్మస్లో ఆ స్టేజ్ల పైన వేసేది ఆ ఆట కాదు. ఆత్మలో ఆనందించు ఆట ఆడుతాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ మీ కాలు, ఏ కాలు నీ కాలు కాదు, ఆ కాలు ఏ కాలు? దావీదు కాలు అని అంటే ఆ బొక్క, ఇంకో బొక్క, పక్క బొక్క. ఎవరాళ్ళు? మీ కాలు. ఏం పేరు?
ఆ భార్య ఏమంట, నీకు సిగ్గు లేదా అలా ఆడుతీవనంటే, నన్ను దేవుడు రాజుగా చేశాడు కదా, అలాగున దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ఆయన సన్నిధిలో ఆట ఆడి తిని దేవుడికి స్తోత్రం. ఏమాడాడంట? ఏమై 3 మార్క్స్ స్టెప్పులు కాదు, ఆయన సన్నిధిలో మైమర్చిపోయి పరవశించి దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ఆమేన్. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కల. ఆట ఆడాడు. దాన్ని ఏమాడాడమ్మా? ఆట. ఏమాడాడు? ఆట. ఆట అంటే ఏంటి? ఏమాట? గోటిలాట అంటున్నారా? కాదు కాదు, ఇలాంటి ఆటలు ఆయన ఆడాడు. అప్పుడు నాకు తెలుసు అవి లేవు. దేవుడికి స్తోత్రం. ఆట ఆడాడు, దేవుని స్తుతించాడు, దేవుని మహింపరిచాడు. ఫాదర్ బెరెక్ మ్యాన్స్ గారు ఎలాగైతే ఆట ఆడాడో అలాగే ఆడాడు. దైవజనులు ఏసన్న గారు ఎలాగైతే ఆట ఆడాడో అలాగే ఆడాడు. దైవజనులు రాజబాబు గారు ఆట ఎలాగైతే ఆడాడో అలాగే ఆడాడు ఆయన కూడా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దైవజనులు అనిల్ కుమార్ గారు ఎలాగైతే ఆట ఆడాడో అలాగే ఆడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. మీరు ఆట అంటే మన సంఘాలలో ఆ స్టేజ్ మీద బ్రేక్ డ్యాన్స్లు వేసే ఆ ఆట కాదు, పరవశించి మైమర్చిపోయి కదా దేవుని స్తుతించు. మర్చిపోయి కదా, మర్చిపోయినారు. అక్కడ ఉన్న ప్రజలను, పబ్లిక్ను ఎవరిని పట్టించుకోలే. హల్లెలూయా. నువ్వు ఎంతగా ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు చప్పట్లు కొట్టడానికి ఆలోచిస్తే నీ అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొకరికి రాదు. ఈరోజు ఈ మాటలు విన్న నీ జీవితం మారాలా? ఆరాధన గట్టిగా చేయాలా? గట్టిగా ప్రభుని స్తుతించాలా? చప్పట్లు కొట్టాలా? ఏదైనా సౌండ్ ఇష్టం ఉంటే నేనే చెప్తా, కొంచెం మెల్లగా ప్రార్థన చేసుకో. ఆమేన్. ఏం లేనమ్మా, గట్టిగా ప్రైజ్ ద లార్డ్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 2 చేతులు పైకి ఎత్తి హల్లెలూయా. ఏమనిపిస్తుంది? దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప సన్నిధి దేవుడు మనకిచ్చాడు, ఎంత గొప్ప ఆనందం దేవుడు మనకిచ్చాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము. ఏమాడాడంట? ఆట. ఆట ఆడాడు. ఏమాట? ఆట అంటే నువ్వు ఆడే ఆట కాదు. దేవుడు చాలా మంది బలలో పాలు పంచుకుంటూ దేవుడితో ఆటలు ఆడుతూ ఉంటారు. వారు లోకంలో ఉంటారు, సంఘంలో ఉంటారు. ఈ ఆట కాదు, ఇలాంటి ఆటతో కాదు, ఇట్లా కాదు. పరిశుద్ధమైన దేవుడు సన్నిధిలో నాట్యం ఆడాడు. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఆడతాడంట? దావీదు వలె నాట్యం, దావీదు వలె ఆరాధించాలి, దావీదు వలె దేవుని మహిమపరచాలి. బ్రదర్ వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత సన్నిధి, ఎంత ఉంది. ఆయన ప్రశాంతత, ఆయన అభిషేకం, ఆయన గొప్ప బలం ఈ స్థలంలో, ఆయన ప్రసన్నత నిజంగా కమ్ముకుంటానే ఉంది. లైవ్లో ఉన్న నీతో కూడా ప్రభు వస్తున్నాడు అంతే. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం చేద్దామంటే, మంచి మనకి దేవుడు మందిరం ఓపెన్ ఇలాంటిది ఉంటే నేను ఆపేవాడిని కాదు, కానీ పాటలు పాడుకునేవాడిని, ఆల్ నైట్ చేసేవాడిని మీకు. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పండి? ఆల్ నైట్, హోల్ నైట్ దేవుని సన్నిధిలో గడప, రాత్రి గడపాలి దేవుని సన్నిధిలో. నిజంగా గొప్ప కార్యం. ఆయన ప్రసన్నత చాలా గొప్పగా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. చెప్పండి, ఈ సన్నిధి బట్టి దేవానికి స్తోత్రాలని చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. నీ ఆనందాన్ని బట్టి దేవానికి స్తోత్రం, నీ సంతోషాన్ని బట్టి దేవానికి స్తోత్రం, నీ అభిషేకం బట్టి స్తోత్రం. ఈ స్థలం అంతా ఆయన ఆనందంతో నింపిన దేవా నీకు స్తోత్రం. లైవ్లో ఉన్న నిన్ను దేవుడు తాకాడు, దేవుడు తాకాడు, దేవుడు తాకాడు. సన్నిధిని బట్టి స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పు దేవుని సన్నిధిలో స్తోత్రాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హోలీ స్పిరిట్, గట్టిగా గట్టిగా
స్తోత్రాలు చెప్పు. రెండు చేతుల పైనకి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం కలిసి 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 Thank you, Lord Jesus. You're holy Father, holy, holy, holy. Stokulara malika shakabutal redir master. Barhal istakaraballa kashakabadil hasta mondul hasti. Rahal das stokulara hadiligi shadalhara bala kardal astikiriva. Yelda hastakarabala rikadabastukula hilda hastomudal rabashka. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. అహోరాహల్ల కాస్తుకుల నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీ సన్నిధి పచ్చిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము దేవుని ఆరాధన చేయి. గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నీవు కనిపించని రోజు, నీవు కనిపించని రోజున ఒక క్షణముక యుగముక మారెని. నీవు కనిపించని రోజున ఒక క్షణముక యుగముక మారెని. నీవు నడిపించిన రోజున యుగ
యుగాల తలపు మది నిండినే నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండినే యుగ యుగాల తలపు మది నిండినే యేసయ్యా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా మాట్లాడని రోజున నీవు మాట్లాడని రోజున గట్టిగా నా కనులకు నీతుల కరువాయెను. నీవు మాట్లాడని రోజున నా కనులకు నీతుల కరువాయెను. నీవు పెదవిప్పిన రోజున నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక